యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా. మహోన్నతుడ మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం తండ్రి. ఏ యోగ్యత అర్హత లేని నాయన నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాట్లాడండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి. వాక్యంలో సత్యాన్ని గ్రహించడానికి మీ కృపను దయచేయండి ప్రభా. తండ్రి నాయన ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు దయచేయండి ప్రభా. నీ నా మహిమార్థమే విత్తబడుతున్న ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో నూరంతుల ఫలితాన్ని దయచేయమని, మీరు మాట్లాడమని, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మట్టల ఆదివారం ప్రత్యేక సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో శ్రద్ధతో వినాల్సిందిగా కోరుతున్నాము. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. 1 నుంచి 4 వచనాల మీదే వాక్యం అంతా వెళ్ళిపోద్ది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. చాలు. మానవుని కొరకు మరణించడానికి యేసు ప్రభు యెరూషలేమునకి వచ్చారు. ఈ సమయంలో 2 శిష్యుల్ని పిలిచి యేసు ప్రభు సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదని దాని యొక్క పిల్లని విప్పుకొని రండి. ఇది లేఖనం. యేసు ప్రభు యొక్క శిలువ ప్రణాళికలోని నెరవేర్పులోని భాగంగా గాడిద అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి 2 శిష్యులు కూడా సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న గాడిదని దాని యొక్క పిల్లని విప్పుకొని వస్తే యేసు ప్రభు కూర్చొని అక్కడ యెరూషలేములోకి వెళ్ళారు. మట్టల ఆదివారం సందర్భంగా గాడిద కోసం ఈరోజు మనం నేర్చుకుందాం. ఆయన గాడిద కోసం మనం ఏం పాఠాలు నేర్చుకుంటాం? గాడిద అనేది మొద్దుది. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఏమని తిడతారండి? కోపం రాగానే ఒరే గాడిద అంటారు కదా వెంటనే. కానీ ఈ మట్టల ఆదివారం దేవుడు ప్రత్యేకంగా ఎందుకు పనికిరాని ఈ గాడిద ద్వారా దేవుడు మనకి ఎందుకు పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు? గాడిద చాలా ప్రాముఖ్యమైంది. అంతేకాకుండా చాలా ప్రాముఖ్యమైన వారి జీవితాల్లో ముఖ్యమైన భాగంగా మారిందట ఈ గాడిద. ఈ గాడిద కోసం బైబిల్ గ్రంథంలో 145 సార్లు రాయబడి ఉంది, ప్రస్తావించబడింది. ఈ గాడిద ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించండి. ప్రాముఖ్యమైన వారి జీవితాల్లో అట ముఖ్యమైన భాగాన్ని ఇది పోషించిందట. మనం చూస్తే మంచి సమరైన కథలో అక్కడ గాడిద కోసం చదువుతాం కదండి. మంచి సమరైన కథను చదివినప్పుడు గాడిద కోసం చదువుతాం.
అలాగే బిలాము దగ్గర గాడిద ఉన్నప్పుడు దేవుని దూతను చూసినప్పుడు బిలాముతోని గాడిద మాట్లాడుతుంది. నన్ను ఎందుకు 3 సార్లు కొట్టావు అని చెప్పి బిలాము దగ్గర ఉన్న గాడిద మాట్లాడుతుంది. నెక్స్ట్ అబ్రహాము తన యొక్క కుమారుడిని బలి ఇవ్వడానికి మోరియా పర్వతానికి తీసుకెళ్ళినప్పుడు ఆ పక్కనే మనం దేని చూస్తామండి, పక్కనే గాడిద ఉంటుంది. ఇలాగా అనేక చోట్ల గాడిద చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించింది. అయితే ఇప్పుడు చదువుకున్న ఈ గాడిద చాలా విశిష్టమైంది, ప్రాముఖ్యమైంది. ఎందుకంటే లోకాన్ని మోయు వ్యక్తిని మోసింది ఈ గాడిద. హల్లెలూయా. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇది ఆశీర్వదించబడిందే. అయితే ఈ గాడిద నుండి దేవుడు ఈ మట్టల ఆదివారం మనకి ఏం పాఠాలు నేర్పించబోతున్నాడు? మనిషి గాడిద కంట శ్రేష్ఠుడే, కానీ దేవుని ప్రణాళికలోట గాడిద ఎంతో ప్రాముఖ్యమైందట. ఆయనకు సిలువ ప్రణాళికలో ఇది చాలా విశిష్టమైన పాత్ర పోషించింది. ఎలాగో తెలుసుకుందాం. మానవుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడో ఈరోజు ఈ గాడిద ఈ యొక్క మట్టల ఆదివారం ప్రత్యేకమైన సందేశం ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ఇందులో ఈ మార్కు సువార్త ఈ వచనంలోనే నేను 5 పాయింట్స్ చెప్తాను. ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోండి, లేదా విని మనసులోనైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బంధించబడింది, కట్టబడి ఉంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బంధించబడింది, కట్టబడి ఉంది. అయితే ఇప్పుడు ఈ గాడిదని దేవుని దగ్గరికి రాకముందు, శిష్యులు వెళ్ళి ఈ గాడిదని విప్పి తీసుకురాకముందు ఇది ఏ పరిస్థితిలో ఉందో ఇప్పుడు చూద్దాం మనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. బంధించబడి ఉంది, అలాగే కట్టబడి ఉంది. ఇది ఏ స్థితిలో ఉందంటే ఇది కట్టబడి ఉంది అని చదివాం కదా మనం. కట్టబడి ఉంది, దీనికి స్వేచ్ఛ లేదు. అంటే ఇది ఒక మానవుని యొక్క జీవితాన్ని సూచిస్తుంది. ఇప్పుడు చదువుకున్న ఈ గాడిద కట్టబడి ఉంది. ఫస్ట్ పాయింట్ కట్టబడి ఉంది, బంధించబడి ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజ దేవుని ఎరుగని, ప్రభువుని ఎరుగని, రక్షణ పొందని ఒక మనిషి జీవితానికి సూచనగా ఈ కట్టబడిన, ఈ బంధించబడిన గాడిద ఉందండి. ఈ గాడిదకి స్వేచ్ఛ లేదు, ఎక్కడికి వెళ్ళలేదు, తిరగలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు పనికిరాని స్థితిలో ఈ గాడిద ఉంది. దీనికి స్వేచ్ఛ అనేది ఎక్కడా లేదు. ఈ రోజట మానవుడు రకరకాల వాటి చేత బంధించబడి ఉన్నాడట. దేవుడైతే వాడుకోవాలని ఉంది, కానీ మానవుడైతే అనేకమైన వాటి చేత బంధించబడి ఉన్నాడు. ఇక్కడ దేవునికి, యేసు ప్రభువుకి ఆయన సిలువ కోసం చాలా అత్యవసరమైన పరిస్థితిలో ఇక్కడ యేసు ప్రభువుకైతే గాడిద కావాలి, అది అవసరం. ఆయన సిలువ ప్రణాళికలో అత్యవసరమైనది ఈ గాడిద. కానీ ఈ గాడిద ఏ పరిస్థితిలో ఉందండి? కట్టబడి ఉంది. అక్కడ కట్టబడి ఉంది, ఇది బంధించబడి ఉంది. ఈరోజు దేవుడు ప్రజల్ని వాడుకోవాలనుకుంటున్నారు, కానీ వారు ఏ పరిస్థితిలో ఉన్నారు? కట్టబడిన పరిస్థితిలో ఉన్నారు. గాడిదని మానవ జీవితానికి సూచనగా ఈరోజు ఉంది ఈ పరిస్థితి. అనేకమైన వ్యసనాల్లో, అనేకమైన పాపాల్లో, అనేకమైన చీకటి వలయాల్లో, కార్యాల్లో మనిషి బంధించబడి ఉన్నాడు. బంధించబడిన మనిషిని దేవుడు వాడుకోలేడట. చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ యేసు ప్రభు యొక్క సిలువ ప్రణాళికలో యేసు ప్రభుకి చాలా అవసరం ఆ గాడిద, కానీ అది ఏ పరిస్థితిలో ఉంది? కట్టబడి ఉంది, అక్కడ బంధించబడి ఉంది. ఈరోజు మానవుడిని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. చాలా విలువగా మనిషిని తయారు చేయాలి, మనిషిని వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ మనిషి అనేకమైన బంధకాలతో, పాపాలతో, చెడు వ్యసనాలతో, చీకటి కార్యాలతో ఈరోజు మనిషి బంధించబడి ఉన్నాడు. బంధించబడిన మనిషిని దేవుడు వాడుకోలేడు. అందుకోసమట మనిషి ఎప్పుడు కూడా వేటికి బందీ కాకుండా చూసుకోవాలట. సాతానికి చాలా బాగా తెలుసట, ఏంటండి, మనకి స్వేచ్ఛ ఇచ్చామంటే మనం దేవుని కొరకు వాడబడతామని. ఖాళీగా ఉంచితే దేవుని కొరకు మాట్లాడతామని తెలిసి ముందే సాతాడు దేవుని కొరకు ఏది వినకుండా అనేకమైన వాటి చేత సాతాడు కట్టేస్తూ ఉంటాడట. వేటితోనో కట్టేస్తాడు ఉంటాడు. యవనస్తులైతే ఈ లోకంలోనే అనేకమైన వ్యసనాలకు కట్టేస్తూ ఉంటాడు. పెద్దవారినైతే ఐహిక విచారాలు, అప్పులు, ఇంకా ఉద్యోగ సమస్యలు, వ్యాపారాలు, ఆర్థిక సమస్యలు, అనేకమైన వాటితో పెద్దవాళ్ళని కట్టేస్తూ ఉంటాడు. ఇంకా ఉద్యోగస్తులనైతే చెప్పవసరం లేదు, ఇంకా వాటి కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి జీతం, ఏంటి పరిస్థితి, అనేకమైన పరిస్థితుల కోసం. ఇంకా కొంతమందిని అయితే త్రాగుడుతో బంధించేస్తూ ఉంటాడు. ఇలాగా సాతానుడు
మనిషిని ఖాళీగా ఉంచకుండా, ఖాళీగా ఉంచితే అక్కడ దేవుని కొరకు ఉపయోగపడతాడు. అందుకోసం అనేకమైన వాటితో ఈరోజు సాతాడు మనిషిని కట్టేస్తున్నాడు. నువ్వు వేటి చేత అయితే బంధించబడి ఉన్నాయో అవన్నీ కూడా విరగొట్టకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. ఒక వ్యక్తి చేతులు కాళ్ళు కట్టేస్తే ఆ వ్యక్తి పని చేయగలడా అండి? చేతులు కాళ్ళు కట్టేస్తే ఆ వ్యక్తి ఉపయోగపడతాడా? ఏదైనా పని చేసుకోగలడా? పని చేసుకోలేడు. ఆ వ్యక్తికి చెయ్యాలన్న ఆశ ఉన్నా అక్కడ ఏమైంది? బంధించబడి ఉన్నాడు, కట్టబడి ఉన్నాడు. దేవుని కొరకు వాడబడాలంటే దేనికి బందీలు కాకుండా చూసుకోవాలట. ఆయన సిలువ ప్రణాళికలో చాలా అత్యవసరమైనది ఆ గాడిద. ఇక్కడ మనిషిని దేవుని వాడుకోవాలనుకుంటున్నాడు, దేవునికి కావాలి. కానీ ఇక్కడ మనిషి వ్యసనాలతోనే కట్టబడి ఉన్నాడు. సో గాడిద యొక్క జీవితం మనిషిని సూచిస్తుంది. గాడిదని దేవుడు ఆ యొక్క సిలువ ప్రణాళికలో వాడుకోవాలంటున్నాడు, కానీ గాడిద అక్కడ బంధించబడింది. ఫస్ట్ పాయింట్ కట్టబడి ఉంది, బంధించబడింది. రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 11:2 మళ్ళీ చదువుదాం. అది మీ ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. చాలా. ఇప్పుడు రెండో పాయింట్ భారము మోయనిది. ఫస్ట్ది కట్టబడి ఉంది, రెండవది భారము మోయనిది. అంటే ఇక్కడ చూసారా, దాని మీదట ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోలేదు. గమనిస్తున్నారు ఇందులో పాయింట్స్? అంటే అర్థం అది భారం మోయినది, ఎప్పుడు ఏ బరువు మోయలేదు. అంటే ఇది ఏ వయసులో ఉందో కానీ ఏ పని చేయలేదు, ఏ భారం మోయలేదు. ఏ జంతువైనా సరే ఏ పని చేయలేని, దేనికి అలవాట్లు పడలేని ఒక జంతువు మీద ఎప్పుడైనా వెళ్ళి కూర్చోండి, అది ఏం చేయాలో అదే చేస్తుంది కదా. ఒక ఎద్దైనా సరే, కాడి మోయని ఎద్దైనా సరే, దాని మీద సడన్గా ఒక బరువు పెట్టామంటే ఏమవుతుంది? అది గింజుకుంటుంది, అది భరించలేదు. కాడి మోయని ఎద్దు సడన్గా దాని మీద బరువు పెడితే అది మోయలేదు. ఇక్కడ చూస్తే ఈ గాడిద కూడా ఎప్పుడు ఎవరిని మొయ్యలేదంటండి. బహుశా స్వేచ్ఛకి అలవాటు పడిందేమో. భారం మొయ్యని గాడిద మీద భారం పడితే అది తిరగబడుతుందట, మొండిగా తయారవుతుందట. ఈరోజు మనిషి భారం మొయ్యడానికి ఇష్టపడలేదు, దేవుని మీద తిరగబడుతున్నాడు మనిషి. చూడండి, గాడిదకి మనిషిని సూచిస్తుంది. ఈరోజు మనిషి భారం మొయ్యడానికి ఇష్టపడలేదు, మొండిగా దేవుని మీద తిరగబడుతున్నాడు. నా కాడి మొయ్యి అంటే నేనేంటి మోసేది? నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నాకెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను, ఎప్పుడు లేవాలంటే అప్పుడు లేస్తాను, నేను ఎక్కడ బ్రతకాలంటే అక్కడ బ్రతుకుతానని చెప్పి మనిషి దేవుని విడిచి స్వతంత్ర జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మనిషి ఎప్పుడు ఏ బరువు మొయ్యిన దాన్ని కానీ బలవంతంగా కానీ మనం ఏదైనా చేసామంటే అది మొండికేస్తుందంట, అది వెనక్కి తిరుగుతుందట, ముందుకు వెళ్ళదంట. అందుకే బిలాం దగ్గర ఉన్న గాడి చూసారా, దేవుని దూత కనబడగానే అది ముందుకు వెళ్ళలేదు కదా. ఎంత కొట్టినా సరే దెబ్బలు కాస్తుంది, కానీ ఆ గాడిద ముందుకు వెళ్ళలేదు. అంటే ఈ గాడిదలో ఉన్న తత్వం ఏంటంటే, ఎప్పుడైతే భారం మొయ్యదో దాని మీద భారం పెట్టామంటే మొండిగా తయారవుతుందట. ఈరోజు మనిషి కూడా భారం మొయ్యడానికి ఇష్టపడలేదు. ఎన్ని దెబ్బలైనా గాడిద కాస్తుంది, కానీ ఒక్కసారి అది నేను ముందుకి వెళ్ళనంటే వెళ్ళదే. ఇక్కడ బిలాం దగ్గర ఉన్న గాడిద కూడా ఎన్నో దెబ్బలు కాసింది, కానీ ముందుకొక్క అడుగేయలేదు. ఇది గాడిద యొక్క స్వభావం. రెండవది భారం మోయినది, ఏ భారం ఎప్పుడూ మోయలేదు. ఫస్ట్ది కట్టబడి ఉంది, బంధించబడి ఉంది. ఇప్పుడు మూడో పాయింట్కి వెళ్ళిపోతాం. మార్కు సువార్త 11:4 మూడో పాయింట్. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకటి కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. గాడిద బయట ఉంది, వీధుల్లో బయట ఉంది. ఏ మానవుడైతే అలవాట్ల చేత బంధించబడతాడో, ఏ మానవుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరగబడతాడో, ఫస్ట్ పాయింట్ బంధించబడతాడో, రెండో పాయింట్ తిరగబడతాడో, మూడోది బయట ఉంది. ఆ మానవుడు దేవుని యొక్క రాజ్యపు వెలుపల ఉంటాడంటండి. మూడవ పాయింట్, దేవుని యొక్క రాజ్యానికి వెలుపల అంటే బయట ఉంటాడట. దేవుడు తన రాజ్యంలోకి రమ్మని పిలుస్తాడు, కానీ మానవుడు అన్నిటి చేత బంధించబడి ఉన్నాడు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళట బయటే ఉంటారట, లోపల రావడానికి ఇష్టపడరట.
అందుకే యేసు ప్రభు అంటారు అనేక చోట్ల, మంచి మాట ఉంటుంది, అది తర్వాత నేను చెప్తాను నేను. అయితే యేసులోనికి రాని ఒక వ్యక్తి జీవితం ఎలా ఉందో దీనికి సూచనగా ఉంది. అందుకే అపోజిట్ పౌలు మంచి మాట చెప్తాడు. ఒకప్పుడు మన జీవితం ఏంటి, మనం ఏ విధంగా లోపలికి మనకు పర్మిషన్ వచ్చింది అని చక్కగా ఉంటుంది. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. కాలమందు ఇజ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమునందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అది చాలు అర్థమైందండి. ఒకప్పుడు దేవుని ఎరుగని మనం కూడా బయటే ఉండేవారన్నమాట. యేసు రక్తంతో కడగబడిన అన్యులైన మనకి లోనికి వెళ్ళడానికి మనకి ప్రవేశం దొరికింది, అంతే కదా. ఇది అపోజిట్ అయిన పౌలు చెప్తున్నాడు. అసలు యూదులే ఆయన బిడ్డలు, మనం కాదు ఆయన బిడ్డలమే. కానీ మన పాపంలో పొర్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్న మన జీవితాలకి యేసు రక్తం ద్వారా మనకి పాప విమోచన కలిగి లోనికి ప్రవేశం దొరికింది అని చెప్పి ఇక్కడ అపోజిట్ అయిన పౌలు ఎంతో చక్కగా మనకి చెప్తున్నాడు. అయితే ఈ గాడిద ఎక్కడ ఉందండి? బయట ఉంది. 3వ పాయింట్, ఇప్పుడు కూడా దేవుడు లేని, దేవుని రాజ్యం లేని అనేకమైన గాడిదలు బయటే ఉన్నాయి. లోనికి రాని గాడిదలు చాలా బయట ఉన్నాయి. దేవుడు రమ్మని పిలుస్తున్నా సరే బయటే కట్టబడిన గాడిదలు చాలా ఉన్నాయి. ఒకసారి కూర్చొని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఎన్ని గాడిదలు బయట ఉన్నాయో, ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది బయటే ఉన్నారో. లోనికి రాని గాడిదలు ఈరోజు చాలా బయట ఉన్నాయి. ఈ గాడిద బయట కట్టబడి ఉంది. ఈ గాడిదకి సూచనగా మనిషి జీవితాన్ని దేవుడు సూచిస్తున్నాడు. దేవుడు పిలుస్తున్న లోనికి రాని గాడిదలు. ఆదివారం వస్తే మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి బయటే తిరుగుతూ కట్టబడి ఉన్న గాడిదలు ఈరోజు చాలా ఉన్నాయా లేదండి? ఉన్నాయా? ఈరోజు దేవుని సన్నిధి లేకుండా ఎన్ని గాడిదలు బయట ఉన్నాయో అది నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఈ మట్టల ఆదివారం ఇక గాడిదకి సూచనగా మనిషి జీవితం ఉంది. కట్టబడి ఉన్నాయి అనేకమైన గాడిదలు, లోనికి రాని గాడిదలు. ఆదివారం వస్తే ఏదో ఒక పని పెట్టుకొని దేవుని సన్నిధికి రాని, కట్టబడిన, సాతాను చేత బంధించబడిన గాడిదలు అనేకమైనవి ఇంకా బయట కట్టబడి ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఫస్ట్ పాయింట్. రెండవది, మూడవది ఏంటి? బయట ఉంది గాడిద, బయట ఉంది. కట్టబడిన గాడిదలు ఈరోజు అనేకమైనవి బయట ఉన్నాయి. సో 3 తెలుసుకున్నాం. ఇప్పుడు 4వది, ఈ గాడిద యొక్క ప్రత్యేకత. ఇప్పటి వరకు గాడిద యొక్క పరిస్థితి చూసాం. ఇప్పుడు గాడిద యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. స్పెషల్గా ఈ గాడిద యొక్క ప్రత్యేకత, పలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టుంటుంది. ఒక ఊర్లో, ఒక గ్రామంలో అక్కడ ఒక గాడిద కట్టుంటుంది. ఆ గాడిదే నాకు కావాలి అని యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నారు. అయితే శిష్యులకు అర్థం కాలేదు, ప్రభా యెరూషలేంలోని యోదయ, సమరయ ఈ ప్రాంతాల్లో గాడిదలకు కొరత ఏంటి కదా. ఇప్పుడంటే మనకి చాలా అప్డేట్ అయిపోయాము, అనేకమైన వెహికల్స్ వచ్చాయి. అప్పుడైతే రవాణా అంతా కూడా గాడిదల మీదే జరిగేది. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం మొయ్యాలన్నా, బరువులు ఏం చేయాలన్నా సరే గాడిదల్ని ఉపయోగించేవారు. సో ఆ టైంలోని అసలు గాడిదలు ఎక్కడ చూసినా గాడిదలే. అలాంటి సమయంలో ఇక్కడ శిష్యులిద్దరు అంటున్నారు, అసలు ఇక్కడ గాడిదలకు కొరత ఏంటి, ఎక్కడ చూసినా గాడిదలే. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, కాదు 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 కాదు, ఎక్కడ చూసినా గాడిదలే కదా ప్రభు, ఏ గాడిద తెమ్మన్నా తీసుకొస్తాం. ఈ గాడిద యొక్క ప్రత్యేకత, ఏ గాడిద కావాలంటే పక్కనే గాడిదలు ఉన్నాయి, కావాలంటే తీసుకొస్తాం. లేదు 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 ఏమంటున్నారు? ప్రభు అంటున్నారు, కాదు కాదు, పలానా ఊరికి వెళ్ళి పలానా చోట పలానా స్థితిలో, పలానా చోట పలానా స్థితిలో, పలానా భయంకరమైన కష్టంలో గాడిద ఉంది, ఆ గాడిదే నాకు కావాలి. ఈరోజు మనందరం ఈ గాడిదలమే, అవునంటారా కాదంటారా? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ గాడిదట యేసు ప్రభువును కోరుకోలేదట, యేసు ప్రభువును పిలవలేదట. కానీ యేసు ప్రభు కోరుకోకముందే, పిలవకముందే యేసు ప్రభువే ఈ గాడిదని కోరుకొని పిలుచుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కూడా మన జీవితాలు కూడా అంతే.
మనం యేసు ప్రభువుని కోరుకోలేదు, మనం ఆయన పిలుచుకోలేదు. కానీ మనం పిలవకముందే, మనం కోరుకోకముందే ఎవరు పిలుచుకున్నారండి? మీరెళ్ళారా యేసు ప్రభుకి? మనకు ఒక కష్టం వస్తే, మనకు ఒక వ్యాధి వస్తే కానీ యేసు ప్రభు గుర్తురారు కదా. అప్పుల్లో మునిగిపోతే కానీ ఆయన గుర్తురాదు. ఒక అనారోగ్యం వస్తేనే కానీ యేసు ప్రభు గుర్తురారు. అంతకుముందు మనకు గుర్తొస్తారా? అందుకనే ఇక్కడ చెప్పబడింది, మనం కోరుకోలేదు, ఈ గాడిద కోరుకోలేదు, ఈ గాడిద పిలవలేదు యేసు ప్రభుని. యేసు ప్రభువే ఈ గాడిదని కోరుకొని ఈ గాడిదని పిలుచుకున్నారు. మనల్ని యేసు ప్రభు కోరుకొని మనల్ని ఆయన పిలుచుకున్నారు. మనం ఆయన చేత పిలువబడ్డాం. కట్టివేయబడి, కొట్టివేయబడి, అనేకమైన వ్యసనాలతో కట్టబడిన మన జీవితాన్ని యేసు ప్రభు వారు కోరుకొని ఎప్పుడో చూసి ఆ గాడిదే నాకు కావాలని చెప్పి పిలుచుకున్నారు. హల్లెలూయా. ఈ గాడిదలో ఏ యోగ్యత లేదండి. ఇది ఎందుకు పనికిరాని గాడిద. ఈరోజు నువ్వు నేను ఎందుకు ఎన్నుకొనబడ్డామంటే, మనం మంచివారమనో, మనం మంచి పనులు చేసామనో, మనం బాగా చదువుకున్నామనో, ఉన్నత స్థితిలో ఉన్నామనో మనల్ని పిలుచుకోలేదు. కానీ యేసు ప్రభు దేనికోసం ఆయన పిలుచుకున్నారండి? ఆయన మంచితనాన్ని బట్టి మనల్ని పిలుచుకున్నారు, అంతే కదా. అందుకే చక్కని మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, చూసుకుందాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిల్చుంటుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఇక్కడ అంటున్నారు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు ఫలించులాగన, మీరు తండ్రిని ఏమడిగినా సరే అది నేను ఇస్తాను. మీరు ఫలించులాగన నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని నియమించానని చెప్తున్నాడు. అలా ఎన్నుకోబడిన గాడిద ప్రత్యేకించబడింది. ఇప్పుడు 5th పాయింట్కి వచ్చేద్దాము. 5వ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాయశ్చిత్తం. 5వది ప్రాయశ్చిత్తం, ఆఖరి పాయింట్ ఇది. బైబిల్ ప్రకారం ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందులో ఏ జంతువు తినాలి, ఏ జంతువు తినకూడదు, ఏవి హేయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి అని చెప్పి మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ పక్షులు తినాలి, ఏ జంతువులు తినాలి, ఏం తినకూడదు, ఏవి ముట్టుకోవాలి, ఏవి ముట్టకూడదు అని చెప్పి చాలా క్లియర్గా ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయితే ఈ హేయమైన జంతువుల్లో గాడిద ఒకటి. దాన్ని ముట్టిన అపవిత్రమే. ఈ గాడిద చాలా హేయమైంది. ఈ హేయమైన జంతువుల లిస్టులో ఉన్నది గాడిద. ఈ గాడిద ముట్టిన అపవిత్రమైంది. ఇది దీని యొక్క జీవితం. అయితే ఆఖరిగా ఒకే ఒక్క వాక్యం చదువుదాం. ఆ ఒక్క వాక్యం మన జీవితంలో ముద్ర వేయబడాలి. అది మన కోసమే. ఈ గాడిదని సూచిస్తుంది మానవుని జీవితం. ఇప్పుడు ఈ గాడిద పరిస్థితిలోకి, ఇంత హేయమైన ఈ జంతువులోకి, ఇంత హేయమైన అపవిత్రమైన గాడిద ప్లేస్లో ఏది రిప్లేస్ అయ్యింది, ఏది వచ్చిందో ఒకసారి చూద్దాం. ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. చాలని ప్రతి గాడిద పిల్లని విడిపించడానికి, దానికి వెల ఇచ్చి దాన్ని విడిపించడానికి, దాని ప్లేస్లో ఏమవ్వాలండి? గొర్రె పిల్ల. ఆఖరి ఘట్టానికి వచ్చేసాం మనం. ఈ గొర్రె పిల్లని అప్పుడులోని గాడిదలని విరివిగా ఉపయోగించేవారు, ట్రాన్స్పోర్టేషన్కి అవ్వచ్చు, దేనికి అవ్వచ్చు. అయితే దేనికైనా సరే గాడిదని విడిపించాలంటే ఆ ప్లేస్లో ఏం బలి అవ్వాలట? గొర్రెపిల్ల బలి అవ్వాలండి. గొర్రెపిల్ల బలి అవ్వాలట. గాడిద ప్లేస్లో గొర్రెపిల్ల బలి అవ్వాలి. ఎంత స్పష్టంగా ఉంది కదండి. మనందరమే గాడిదలమే. మన జీవితాలు గాడిదని సూచిస్తున్నాయి. కానీ మన జీవితంలో మన పాప విమోచనకి ఏం బలి అయిందండి? యేసు ప్రభు అనే గొర్రెపిల్ల బలి అయిందనే సత్యాన్ని ఈ మట్టల ఆదివారం ప్రతి ఒక్కరూ గమనించాలి. హల్లెలూయా. మన కోసము గొర్రెపిల్ల బలి అయి గాడిదలమైన మనల్ని విడిపించాడు యేసు ప్రభు. ఈ మట్టల ఆదివారం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హోసన్నా జయం అనేస్తారు. కానీ యేసు ప్రభు యొక్క త్యాగం ఎంత గొప్పదో గ్రహించగలిగితే ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మరణించే వరకు ఆయన రుణపడి ఉండి నమ్మకమైన క్రైస్తవులుగా జీవిస్తారు. గట్టిగా చెప్పలు కూడా గమనిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య త్యాగం ఎంత గొప్పది అండి, ఎంత గొప్పది కదా, అవునా?
గాడిద ప్లేస్లో ఏం బలి అయింది? ఆఖరిగా ప్రాయశ్చిత్తం. గాడిదని విడిపించాలంటే గొర్రె పిల్ల అక్కడ బలి అవ్వాలని ఎంతో స్పష్టంగా ఈరోజు మనం చదువుకున్నాం. ఈ గాడిదలమైన మన జీవితంలో మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ప్రాయశ్చిత్తముగా, బలిగా, ఒక అర్పణగా యేసు ప్రభు ఇంకొక 5 రోజుల్లో ఆయన సిలువ వేయబడతాం. 5 రోజుల్లో ఆయనకి మరణ శిక్ష విధించింది లోకం. మనల్ని విడిపించడానికి అక్కడ గొర్రెపిల్ల బలి అయిపోయింది. ఎందుకు పనికిరాని మన జీవితాలు, కట్టబడి ఉన్న మన జీవితాలు, బయటే ఉన్నాం, మనం బయటే తిరుగుతున్నాయి. ఈరోజు అనేకమైన గాడిదలు బందీలుగా బయటే తిరుగుతున్నారు. దేవుడు అంటే ఇష్టం లేకుండా లోకంలో తిరుగుతున్న అనేకమైన ఇంకా బయటే ఉన్నాయి. భారం మొయ్యట్లేదు. ఈరోజు భారం మొయ్యడానికి గాడిద ఇష్టపడలేదు, బయటే ఉండడానికి ఇష్టపడింది. ఫస్ట్ పాయింట్, కట్టబడి ఉంది అది దాని జీవితం కానీ ఇలాంటి పరిస్థితిలో ఎందుకు పనికిరాని ఈ గాడిదని దేవుడు ప్రత్యేకపరిచి ఆఖరిగా ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం. ఈ గాడిదని విడిపించడానికి గొర్రె పిల్ల బలి అయిపోయింది. ఇది ఒక మానవుని జీవితానికి, మన జీవితానికి సూచనగా ఉంది. ఎంత గొప్ప త్యాగం యేసు ప్రభు. దాన్ని ఈ వర్తమానం ద్వారా మీరు వింటే కనుక ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుకి నిజమైన సాక్షులుగా, నమ్మకమైన బిడ్డలుగా అంతం వరకు జీవిస్తారు. ఒకసారి గట్టిగా చెప్పాలి, దేవునిస్తాం. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచినట్లయితే ఈ వాక్యం చెప్పినప్పుడు సత్యం అర్థమైందా అండి? గాడిదని విడిపించడానికి గొర్రె పిల్ల బలి అయిపోయింది. గాడిదల్ని ఎవరైనా పట్టించుకుంటారా? ప్రత్యేకత, యేసు ప్రభు యొక్క ప్రత్యేకత. నేనే కావాలని కోరుకున్నారు. నేను ఒక గాడిదని, నేనే కావాలి అని కోరుకున్నారు. మరి మీరే కావాలని కోరుకున్నారు. ఎన్ని గాడిదలు ఉన్నాయి కదా? లేదు, ఫలానా ఊరికి వెళ్ళి ఫలానా వీధిలో ఆ గాడిదే నాకు కావాలి, నువ్వే కావాలి, నేనే కావాలి అని చెప్పి మనల్ని పిలుచుకున్నారు. ఈరోజు మంచి కాపరి. ఎంత మంచి కాపరండి, అవునా? ఎంత మంచి కాపరి యేసయ్య ఊపిరి, ఎంత మంచి కాపరి యేసయ్య ఊపిరి. తప్పిపోయిన గొర్రె నేను వెదకి కనుగొన్నావయ్య, నీ ప్రేమ చూపినావయ్య. తప్పిపోయిన గొర్రె నేను వెదకి కనుగొన్నావయ్య, నీ ప్రేమ చూపినావయ్య. ఎంత మంచి కాపరి యేసయ్య ఊపిరి, ఎంత మంచి కాపరి యేసయ్య ఊపిరి. నా తలంపులు, నా క్రియలు అన్నీ నీకు తెలిసే ఉన్నాయా? ఎందుకు పనికిరాని నా జీవితాన్ని, కట్టబడిన నా జీవితాన్ని ప్రత్యేకపరిచి నా కోసం నువ్వు బలి అయిపోయావనే ఈ మాటలు మన గుండెల్ని బద్దలు కొట్టాలి. నా తలంపులు, నా క్రియలు నీకు తెలిసే ఉన్నది, నీవు నిర్మాణకుడవు. ఆలోచించాలి. కట్టబడిన మన జీవితాల్ని, ఇంకా కట్టబడి ఉన్నారు చాలా మంది. నా తలంపులు, నా క్రియలు నీకు తెలిసే ఉన్నది, నీవు నిర్మాణకుడవు యేసయ్యా. ప్రేమమూర్తివయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకే సమర్పించెదను యేసయ్యా. ప్రేమమూర్తివయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకే సమర్పించెదను. ఎంత మంచి కాపరి యేసయ్య ఊపిరి, ఎంత మంచి
ప్రతి ఒక్కరిలో పశ్చాత్తాపం ఉండాలండి. తప్పిపోయిన గొర్రె నేను వెతికి కనుగొన్నావయ్యా, నీ ప్రేమ చూపినావయ్యా. తప్పిపోయిన గొర్రె నేను వెతికి కనుగొన్నావయ్యా, నీ ప్రేమ చూపినావయ్యా. అర్థమైందా అండి? మనం కట్టబడి ఉన్నాం. బరువు మొయ్యడానికి ఇష్టపడలేదు ఈరోజు అనేక మంది. దేవుడు అంటున్నాడు, నా కాడి మొయ్యి, నా కాడి సులువు మొయ్యి. ఎప్పుడు పని చేయలేను వారు. పని చేయని ఏ జంతువైనా సరే తిరగబడుతుంది, మొండిగా తయారవుతుంది. ఈరోజు అనేక మంది దేవుని కాడి మొయ్యడానికి ఇష్టపడలేదు. స్వతంత్రులుగా ఈ లోకంలో స్వేచ్ఛగా పాపాలతో జీవించాలని ఇష్టపడుతున్నాడు. నా కాడి మొయ్, భారం మొయ్యనిది, బయట కట్టబడి ఉంది, బరువు మొయ్యడానికి ఇష్టపడడం లేదు. ఎంత ఘోరం కదా! ఇలాంటి గాడిదని దేవుడు ప్రత్యేకించాడు. హేయమైంది, దాన్ని ముట్టుకున్నా సరే అపవిత్రమే. ఈరోజు నన్ను ముట్టుకున్న అపవిత్రమే, నిన్ను ముట్టుకున్న అపవిత్రమే. కానీ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ ముట్టుకున్న అపవిత్రమైన గాడిదని పలానా ఊర్లో పలానా దగ్గర పలానా చెట్టుకి కట్టేశారు. దాన్ని ఎవ్వరు ముట్టుకోవట్లేదు. అది ఏడుస్తుంది, ఆ గాడిదే నాకు కావాలి, నేనే కావాలి ఆయనకి. ఎంత ప్రత్యేకతను దేవుడు మనకిచ్చాడు. దాని మీద నేను ఎక్కుతాను. ఎప్పుడైతే యేసు ప్రభు మన మీద కూర్చున్నారో మనకి రాజభోగం అండి. పట్టు వస్త్రాలు వేశారు, చెట్టు కొమ్మలతో ఊరేగిస్తున్నారు. అరే, ఆ గాడిద అనుకోవచ్చు కదా, నేను ఎంత కట్టబడి, ఎవరు నన్ను ముట్టుకోలేదు, నేను చాలా హేయమైన దాన్ని, ఇంత పనికిరాని నా జీవితాన్ని ప్రత్యేకపరిచాడు ఈ మహారాజు. ప్రత్యేకపరిచి వదిలేశారా? ప్రాయశ్చిత్తం. ఈ గాడిదని విడిపించాలంటే గొర్రె పిల్ల బలి అవ్వాలి. మన జీవితాలకి విడుదల రావాలంటే యేసు ప్రభు రక్తం చిందించాలి. ఆయన ప్రాయశ్చిత్తం చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చి ఆయన రాజ్య వారసులుగా చేసుకున్న ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఏం చేస్తున్నావు ఈరోజు? దేవుడు మీతో మాట్లాడలేదా? నాతో దేవుడు మాట్లాడాడు. నేను ఆయన కొరకు సాక్షిగా జీవిస్తాను. కట్టబడిన గాడిదలు అనేక మంది ఇంకా బయట కట్టబడి ఉన్నాయి, వాళ్ళకి స్వేచ్ఛ లేవు. యేసు ప్రభు లోపలికి రా, నా రాజ్యంలోకి రా, నీకు స్వేచ్ఛని, స్వతంత్రాన్ని, నీకు రాజకుమారుడుగా నేను చేసుకుంటాను, నిన్నెవరు ముట్టుకోవట్లేదు, నువ్వు హేయమైన వాడివి అంటే ఇంకా బయట కట్టబడి ఉన్నాయి అనేక మంది. ప్రభా, నా కోసం ప్రాయశ్చిత్తం బలి అయిపోయినా నీ కోసం నేను బ్రతుకుతానయ్యా, నమ్మకమైన బిడ్డగా నేను బ్రతుకుతాను అని వారు మీ చేతులు ఆయన వైపు చాపితే దైవ సేవకురాలు మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రత్యేకంగా ఈ మట్టలాది వారు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను ఒక గాడిదనే, కట్టబడిన నా జీవితానికి ప్రభు బలి అయిపోయి నన్ను విడిపించారు అనుకున్న ప్రతి ఒక్కరు చేతులు ఆయన వైపు ఎత్తండి. ఆయన వైపు ఎత్తితే మీకోసం దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తానండి. గత జీవితాలు తలంచుకోండి, కట్టబడి ఉన్నారో లేదో జ్ఞాపకం వస్తాయి. అవి ఒక పూట భోజనం పెట్టబడుతుందని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు 100 రూపాయలు బాకీ నాకు ఇచ్చి వెళ్ళు. కట్టబడ్డమండి. నువ్వు చూస్తే అసహ్యంగా కనబడుతున్నావు, తినటానికి లేదు నీకు, మా ఇంటికి రాకు. జ్ఞాపకం వస్తున్నాయి కదా అటువంటి అన్నీని. కట్టబడిన జీవితాలు ఈరోజు యేసు ప్రభు వారు మనల్ని విడిపించారు. కట్లన్నిటి నుంచి విడిపించి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేసుకున్నాడు. రాజులుగా, యాజకులుగా చేసుకున్నాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేము. ఆకలేస్తుంది, ఆకలి ఆకలి ఆకలి. వండుకొని తింటున్నారు. భోజనం పెట్టి ఆవిడకంటే ఆవిడ తిందు. అటువంటి దినాలన్నీ గుర్తొస్తుంది.
గుర్తు చేసుకోవాలి. ఈదిలో నిలబడ్డాను, దెబ్బలు, మీ ఇంటికి వచ్చాను, ఈ రాత్రికే వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు నువ్వు. భయంకరమైన మనుషుల మధ్యలో ఆ యేసు ప్రభు వారు మనల్ని ఒక దీపంగా మనల్ని పెట్టాడు. గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని నీతిగా బ్రతకడం, ఆయన కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. ప్రభా, నువ్వు చంపేస్తావా, నువ్వు బ్రతికిస్తావా, ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నీ వెంబటే నేను ఉంటాను. నువ్వే నాకు కావాలి ప్రభా. ఈ దినం నేను ఇక్కడ నిలబడడానికి నాకు అర్హతనిచ్చావు నాయనా. నేను చచ్చిపోవాల్సింది బ్రతికించావు. నేనేమిచ్చి నీకు రుణం తీర్చగలను? ఏమిచ్చి నీ రుణం తీర్చగలను నాయనా? కట్టబడిన మా బ్రతుకులను విడిపించావు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధత కోరుకోండి. ఆ దినాలు గుర్తు చేసుకోండి. మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, సహాయం చేయండి. కట్టబడిన మా బ్రతుకులు, అనేకమైన పాపాలు చేసి బయట ఉన్నటువంటి మా జీవితాలు తండ్రి నీకు వందనాలు. మీరు మా మీద ఉండి, మాలో ఉండి, మాతో ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మా కష్టాల్లో, నష్టాల్లో, అవమానాల్లో, నిందల్లో, బాధల్లో ప్రభువా చాలినంత దేవుడుగా మీరున్నారు. మీ స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఆఖరు దాకా నిలబడడానికి శక్తినివ్వు నాయన. పడిపోకుండా సహాయం చేయి. బండపై నిలబెట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిస్థితులు మనుషుల్ని చూస్తే ప్రభా, భయంకరమైన మనుషుల మధ్యలో జీవిస్తున్నాము నాయన. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తల్లి లేదు, బిడ్డ లేదు, అటువంటి పరిస్థితులు మా ప్రభా నాయన మనుషుల మధ్యలో జీవిస్తున్నాం. దేవుడా, నువ్వు చూస్తున్నావు, గొప్ప విడుదల మాకు ఇస్తున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప విడుదల ఇవ్వతున్నందుకు వందనాలు చెల్లి. యేసయ్యా, విడుదల ఇస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాని ఏ తల్లి ఏడుస్తుందో, ఏ బిడ్డ ఏడుస్తుందో ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో చూస్తూ నాయన, డబ్బులు లేక నాయన, అనారోగ్యాలతో, పరిస్థితులు మారక, కుటుంబాలు మార్పు లేక నాయన ఏడుస్తున్న బిడ్డలు విడుదల దయచేయండి నాయన. విడుదల మీరు దయచేయండి. ఉద్యోగాలు లేక నాయన ఇంట్లో భర్తల తేట హింసించబడి, బిడ్డలతో హింసించబడి, బాధపడుతూ ఎటు తోచక నీ వైపే చూస్తున్నారు నాయన. నీకు వందనాలు. గొప్ప విడుదల దయచేయండి, సహాయం చేయండి. యేసయ్యా, విడుదల దయచేయండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా నాయనా, నీ ఆత్మతో నింపు తండ్రి. నాయనా, నీ ఆత్మతో నింపు తండ్రి. మీ అభిషేకం దయచేయండి, సహాయం చేయండి ప్రభా. తొట్టిల్లిపోకుండా సహాయం చేయండి నాయన. ప్రతి కుటుంబానికి విడుదల దయచేయండి. నాకు, నా బిడ్డకి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి యవ్వనస్తులకి ప్రభా, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు నాయన నీకు వందనాలు. పరిస్థితుల వైపు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు విడిపించండి. చేతులెత్తిన నీ బిడ్డలందరినీ విడిపించు నాయన. విడిపించే దేవుడు నువ్వు, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ప్రతి గుండెలో ఉంచండి ప్రభా. మేము ఒకప్పుడు బానిసలు తండ్రి, నీకు వందనాలు. ఎస్తేరు చెప్తుంది, అమ్మబడిన వారు అయితే నువ్వు మా వైపు చూడొద్దు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అమ్మబడిన వారం కాకుండా ఉన్నాం కాబట్టి మా వైపు చూసావు, నీకు వందనాలు. జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయా, మీ జాలి, మీ కనికరాలు దయచేయండి నాయన. బిడ్డలను స్వస్థపరచండి నాయన. అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ అనారోగ్యం రాకుండా సహాయం చేయండి నాయన. ఆరోగ్యాలు దయచేయండి, విజయాన్ని దయచేయండి. గొప్ప విజయాలతో నాయన ఊరేగించేలా సహాయం చేయండి. నీ కొరకు చెప్పే సాక్షులుగా వారిని తయారు చేసుకోండి నాయన. యవ్వనస్తులను పట్టుకోండి నాయన. బలపరచండి, స్థిరపరచండి తండ్రి. వారి జీవితాలు నీతో కట్టబడేలాగా సహాయం చేయండి
నాయన తల్లిదండ్రుల మాట వినేలా చేయండి. మీ మాట విని తల్లిదండ్రుల మాట వినడానికి కృప దయచేయండి. నాయన ఇంటికి వెళ్ళేసరికి గొప్ప విడుదల దయచేయండి. నాయన గొప్ప విడుదల దయచేయండి. యేసు నామమున విడుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన వారు తోవలో ఉండగానే మీరు మాట్లాడారు. నాయన సహాయం చేయండి. జీవాధిపతి నీకు వందనాలు. మీ దయాజాలి కనికరాల నుంచి నాయన మా బ్రతుకుల వైపు మీరు చూడండి. నాయన మీరు చూడండి, మాకు విడుదల దయచేయండి, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. నీ బంగారు మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత కలిగిన జీవితాలు మాకు దయచేయండి నాయన. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామం నాయన నా నామంలో శత్రువుని బంధిస్తున్నాను. యేసు నామంలో బంధిస్తున్నాను. గొప్ప విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.